హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ అన్నది లవర్స్కి ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ వరకు కూడా ఈ రీడింగ్ వస్తుంది. ఈ రీడింగ్ మీకు రిజోనేట్ అయితేనే తీసుకోండి. ముందుగా ఈ డివైన్ ఎనర్జీస్లో లవర్స్కి ఒక ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుంది, వైఫ్ అండ్ హస్బెండ్ వరకు కూడా ఒక ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుందండి. అసలు లవర్స్ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే మీ పర్సన్ విషయంలో మీకు ఎటువంటి సమాధానాలు కావాలనుకుంటున్నారో యూనివర్స్ ఈరోజు మీకు సమాధానాలు అయితే ఇస్తారు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా కూడా అసలు యూనివర్స్ కూడా మీకు ఎటువంటి సమాధానాలు అయితే ఇస్తున్నాయి. సపరేట్ అండి, లవర్స్కి ఒక రీడింగ్, వైఫ్ అండ్ హస్బెండ్ వరకు కూడా ఒక రీడింగ్. ఇది వచ్చేసి లవ్ రీడింగ్. ఈ డివైన్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి కదా, ఇవి షఫల్స్ చేసి ముందుగా లవర్స్ ఎనర్జీస్ కార్డు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ వారు రీడింగ్ సంబంధించి ఒక ఎనర్జీస్ అయితే తీయడం జరుగుతుందండి. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. డివైన్ బ్లెస్సింగ్స్ చూసే వ్యూవర్స్ విషయంలో ఎలా ఉంటున్నాయి? డివైన్ ఎనర్జీస్ మీకు ఎటువంటి సమాధానాలు ఇస్తున్నాయి? మీరు లవర్స్ అయితే డివైన్ బ్లెస్సింగ్స్ మీకు ఏ విధంగా ఉన్నాయి? ద హెర్మిట్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకుంటే డివైన్ బ్లెస్సింగ్స్ ఏ విధంగా ఉన్నాయి? క్రాస్ అయిపోయినాయి. వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకుంటే డివైన్ బ్లెస్సింగ్స్ ఏ విధంగా ఉన్నాయి? ద సన్ అయితే వచ్చింది. ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ అండి. ద ఎంప్రెస్ వచ్చింది. లవర్స్ వచ్చింది. ప్రజెంట్ లవర్స్ రీడింగ్ చూసే వాళ్ళకైతే మీ పర్సన్ తోటి అయితే మీరు కాంటాక్ట్ అయితే లేరండి. మీరు కూడా సింగిల్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. మీ పర్సన్ లైఫ్లో ఎవరున్నారో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరైతే మీ పర్సన్ విషయంలోని ఒక సింగిల్ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు. అంటే పర్సన్ తోటే జీవితం కావాలని మీరు వారి గురించే లైఫ్ని అయితే వదిలేసుకున్నారండి. అంటే మీకంటూ ఒక లైఫ్ ఉంటుందని మీరు అయితే ఆలోచించట్లేదు. ఏదైనా సరే ప్రపోజల్ రావచ్చు, మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు, ఏది యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్స్ ఏమీ లేదు. ఎందుకంటే మీరు ఏదో తప్పు చేశారని పర్సన్ విషయంలో మోసపోయారు. పర్సన్ను మిమ్మల్ని మోసం చేసినా సరే వారి తప్పులని యాక్సెప్ట్ చేయాలని అనుకుంటున్నారు. మీరు ప్రజెంట్ ఏ విధంగా ఉన్నారంటే అంటే మీ పర్సన్ని వెతుక్కుంటూ మీరే వెళ్ళటం, వారితో మాట్లాడాలని చూడడం. మీరు ఒంటరిగా ఉంటున్నారు కానీ మీ సోలేమో పర్సన్ చుట్టూ తిరగటం. సిచ్యువేషన్ ఎలా ఉందంటే మీరు వెతుక్కుంటున్నారండి పర్సన్ ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, అసలు మీ గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు, వారు మీ లైఫ్లోకి వస్తారా లేదా, అసలు థర్డ్ పార్టీ వారు ఎవరు, ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. అంటే మీ మనసు ఒక చోట తను ఒక చోట అన్నట్టు మీ పర్సన్ చుట్టూ మీ ఆలోచనలు అయితే తిరుగుతున్నాయి. మరి ఇక్కడ మీ విషయంలో మిమ్మల్ని ఒంటరి చేసి వెళ్ళిపోయిన మీ పర్సన్ గురించి ఈరోజు మీరు సమాధానాలు అయితే తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈరోజు అయితే యూనివర్స్ మీకు సమాధానాలు అయితే ఇస్తాయండి. ద హెర్మిట్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీరు ఒంటరిగా ఉన్నారు, పర్సన్ విషయంలో మీకు సమాధానాలు అయితే కావాలి. అండ్ మీ పర్సన్ కూడా అసలు ఒంటరి లైఫ్ లీడ్ చేస్తున్నారా, థర్డ్ పార్టీ వారితో సంతోషంగా ఉన్నారా అంటే కొంచెం వారు ఏ విధంగా ఉన్నారంటే వారికి ఎవరో గైడెన్స్ అయితే ఇస్తున్నారండి. ఇది మంచి, ఇది చెడ్డ అన్నట్టు ప్రతిదీ తెలుసుకుంటున్నారు. అంటే మీ పర్సన్కి గతంలో ఏది చెప్పినా అది రివర్స్గా తీసుకోవటం. అంటే ఒక మంచి చెప్పినా సరే వారికి కోపం రావటం, ఆ కోపంలో కూడా పెడార్థాలు తీసుకోవటం, మిమ్మల్ని ఇంకా దూరం చేసుకున్నారు. సో ప్రజెంట్ ఏం సిచ్యువేషన్లో ఉన్నారంటే మీరేమో పర్సన్ విషయంలో ఒంటరి లైఫ్ అన్నది లీడ్ చేస్తున్నారు. అంటే పర్సన్ తోటే జీవితం ఉండాలి అనుకుంటున్నారు. అండ్ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ వారితో సంతోషంగా ఉన్నారా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ పర్సన్కి వారు మంచి చెడ్డ తెలుసుకునే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీకు ఒక ఎనర్జీ, మీ పర్సన్కి ఎనర్జీస్ ఇలా చూస్తుంటే ఈ పరంగా తీసుకుంటే, నెక్స్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకుంటే ద సన్ ఎనర్జీస్ కార్డ్ అండి.
మీ జీవితంలో వైఫ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీ గురించి నిజాలు తెలుసుకోవాలి. అండ్ ఏదైనా సరే మీ లైఫ్ ఎలా ఉంది అంటే ఏదైనా సరే ఎగ్జైట్మెంట్, పర్సన్ మంచిగా మాట్లాడితే అదే సంతోషం. అండ్ ఏదో తెలియని హ్యాపీనెస్ అన్నది ఫీల్ అవుతున్నారు. పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు అంటే ప్రజెంట్ మీరు కలిసి ఉన్నారండి. కొంతమంది అయితే కలిసి ఉన్నారు, కొంతమంది అయితే కలిసి లేరు, కొన్ని మనస్పర్ధల వల్ల విడిపోయినట్టున్నారు. ఇక్కడ ఎనర్జీస్ కార్డ్ డివైన్ బ్లెస్సింగ్స్ ఏ విధంగా ఉన్నాయంటే కలిసి ఉన్న వారి వైఫ్ అండ్ హస్బెండ్ వారి విషయంలో అయితే ఇక్కడ ఎవరో కన్సీవ్ అయితే అవ్వబోతున్నారండి. ఈ శుభవార్త వల్ల మీ పర్సన్లో ఒక మార్పు అన్నది కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీ పర్సన్లో మార్పు అయితే కావాలి అనుకుంటున్నారు కదా, ఆ మార్పు అయితే మీరు చూడబోతున్నారు. అండ్ విడిపోయిన భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో ఒక బ్రైట్ ఫ్యూచర్ అన్నది చూడబోతున్నారు. ఏ విధంగా అంటే పర్సన్లో మార్పు రావటం. ఆ మార్పు ఏ విధంగా ఉంది అంటే మిమ్మల్ని అర్థం చేసుకోవటం, యాక్సెప్ట్ చేయాలని ఆలోచన రావటం, ప్రతిదీ నిజం తెలుసుకోవటం, మీతో ఉంటేనే ఒక జీవితం ఉంటుందని అర్థం చేసుకోవటం. అంటే ఇప్పుడు మీ పర్సన్ విషయంలో మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? వారితో లైఫ్ అనేది కావాలి, వారు మారాలి, జీవితంలో మీకు అన్ని ఫుల్ఫిల్మెంట్ అంటే సంపూర్ణంగా జీవితం అన్నది ఉండాలి, ఏమీ లోటులో ఉంది లైఫ్ అన్నది చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంటు మీకు ఏ లోటు ఉంది? పర్సన్ మీతో సరిగ్గా ఉండట్లేదు, సరిగ్గా మాట్లాడట్లేదు, మనస్పర్ధలు అయితే ఉన్నాయి. ఇవన్నీ చేంజెస్ రావాలని కోరుకుంటున్నారు. డివైన్ బ్లెస్సింగ్స్ ఇచ్చేది కూడా మీరు కోరుకునే సంతోషానికన్నా రెట్టింపు సంతోషం అయితే మీరు చూడబోతున్నారు. ప్రజెంట్ మీరు ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే చూడబోతున్నారు. ఇక్కడ లవర్స్కి ఒక సమాధానం వచ్చింది, వైఫ్ అండ్ హస్బెండ్ వారికి కూడా ఒక సమాధానం అయితే వచ్చింది. ఈ ఎనర్జీస్ ఏ విధంగా సమాధానాలు ఇస్తున్నాయో చూద్దాం. ఈ రీడింగ్ అందరూ చూడవచ్చండి. ఇవి షఫల్స్ చేస్తున్నాను. ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్, ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్స్కి మీరు ఇచ్చే సమాధానాలు. ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్స్కి మీరు ఇచ్చే సమాధానాలు. లవర్స్ పరంగా అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా కూడా చూద్దాం. నెక్స్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ పరం. యూనివర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా మీరు ఇచ్చే ఎనర్జీ. 5 ఆఫ్ పెంటికల్స్. లవర్స్ పరంగా క్వీన్ ఆఫ్ సార్డ్స్. వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా ద మూన్. లవర్స్ పరంగా ఇంకా షఫల్ చేయకుండానే వచ్చేసింది. పేజ్ ఆఫ్ కప్స్ అయితే వచ్చిందండి. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా ఎనర్జీస్ ఏ విధంగా వస్తుంది. ద డెవిల్ కార్డ్. ఇది ప్రజెంటు మీ సిచ్యువేషన్స్ అండి. ఇవి పర్సన్ విషయంలో ఏ సిచ్యువేషన్స్ అయితే మీరు ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించిన ఎనర్జీస్ కార్డ్. ఇవి డివైన్ బ్లెస్సింగ్స్ మీ లైఫ్ గురించి ఇక్కడ ఇచ్చిన సమాధానాలండి. అండ్ ప్రజెంట్ ఏ సిచ్యువేషన్స్ అయితే మీరు ఫేస్ చేస్తున్నారో దానికి సంబంధించి ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ లవర్స్ పరంగా చూసుకుంటే అసలు మీ పర్సన్ మీతో మాట్లాడిందే వారు అట్రాక్ట్ అయ్యండి. వారు ఎలాంటి వారంటే వారికి నచ్చినప్పుడు మాట్లాడతారు, నచ్చినప్పుడు మిమ్మల్ని పట్టించుకోరు. వారి జీవితంలో వారికి మీతో ఉండే సంతోషం అనేది లేకే, అంటే ఇప్పుడు మీతో ఒక బోరింగ్ లైఫ్. అండ్ ఇంకో ఏంటంటే వారికి నచ్చినప్పుడే మీతో మాట్లాడతారు, మీతో ఉంటారు. అలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తుందండి. అంటే ఒక టైం పాస్ ఎనర్జీ అయితే ప్రజెంట్ అయితే జరుగుతుంది. అండ్ మీరు ఒకటే అనుకుంటున్నారు, పర్సన్ ఎందుకు మీతో ఇలా ప్రవర్తిస్తున్నారు, అసలు పర్సన్ లైఫ్లో ఎవరున్నారు, పర్సన్ ఎందుకు ఇట్లా మిమ్మల్ని బిహేవ్ చేసి మిమ్మల్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు, మిమ్మల్ని ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు, మీ ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఎందుకు ఆడుకుంటున్నారు, అసలు వారికి తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా, వారి లైఫ్లో ఎవరైనా ఉన్నారా, వారి మాటల వల్ల వారి మాటల ప్రభావం వల్ల మీ మీద ఏమైనా పడుతుందా, అసలు మీ పర్సన్ మీద మీరు ఎంత ఫోకస్ చేసినా మీరు వారి కంట్రోల్లోకి వెళ్ళినా అంటే వారి మాట వినేలాగా వారికి నచ్చినట్టు ఉండేలాగా ఇప్పుడు మీరే వారికి సారీ చెప్పాలన్న
ఆలోచన అయితే మీకు కనిపిస్తుందండి. ఇక్కడ మీ తప్పు ఏమీ లేదు. ఏంటంటే పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం. ఇక్కడ మీ పర్సన్ లేకపోతే మీరు జీవితమే లేదనుకుంటున్నారు. మీరు ఏ విధంగా వారికి ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు అంటే వారికి సారీ చెప్పేంత సిచ్యువేషన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి. మీరేమంటున్నారంటే వారు ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా సరే మీరు ఓకే అనేలాగా, అంటే వారు ఏది మిమ్మల్ని వదిలించుకోవడానికి ఒక మాట చెప్తుంటే మీరేమో పర్సన్ ఎన్ని అబద్ధాలు చెప్పినా వారు అన్న మాటకి మీరు ఓకే చెప్తూ ఉన్నారు. అయినా సరే మీ పర్సన్ మీ ఎమోషన్స్ ఫీలింగ్స్తో అయితే ఆడుకుంటున్నారు. మీకేమనిపిస్తుంది? మీ పర్సన్ వేరే వారి మాటలు అయితే వింటున్నారు, ఎక్కువ ఎవరితోనైనా మాట్లాడుతున్నారు. అసలు మీ పర్సన్ ఇమ్మెచ్యూర్ మైండ్ తోటి ఎందుకు మీతో బిహేవ్ చేస్తున్నారు? మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు, మీరు జెన్యున్గానే వారికి లైఫ్ ఇవ్వాలని అనుకుంటున్నారు. కానీ మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అసలు వారి నిర్ణయాలు ఏంటి? అసలు వారు మీతో మాట్లాడతారా లేదా? ఆ మాట్లాడేది కూడా మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉంటే చాలు. అసలు వారు ఏ విధంగా మాట్లాడినా సరే మీకు వారి నుండి ప్రేమ అయితే కావాలనేది మీరైతే అనుకుంటున్నారు. ప్రజెంట్ ఇవి జరుగుతున్న సిచ్యువేషన్. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే అసలు మీ పర్సన్ విషయంలో మీరు ఒక నరకంలో అయితే ఉన్నారండి. అసలు మీకు ఏ సపోర్ట్ లేదు. ఇప్పుడు మీరు మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే, ఇప్పుడు మేల్కి సపోర్ట్గా వారి మంచి చెడ్డలు చూసేవాళ్ళు అయితే ఎవ్వరూ లేరు. అంటే ఫీమేల్ పరంగా ఒక సపోర్ట్ అన్నది లేదండి. ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ ఏదైనా సరే ఒంటరిగా ఉండి ఏడుస్తూ ఎక్కువ కనిపిస్తున్నారు. అంటే జీవితంలో ఇలాంటి వారితోటి మ్యారేజ్ అయ్యిందా, వీరితో ఇలాంటి జీవితం అయితే ఉందా, అసలు వీరిలో ఎందుకు మార్పు రావట్లేదు, ఎందుకు టాక్సిక్ పర్సన్లా ఇబ్బంది పెడుతున్నారు? ఒక డబ్బు విషయం కనిపిస్తుంది, మానసికంగా హరాస్మెంట్ చేయటం, డేవిల్ ఎనర్జీస్లో ఉండి, అంటే థర్డ్ పార్టీ వారితోటి కలిసి మిమ్మల్ని ఏడిపిస్తున్నారు. వారు ఎవరైనా కావచ్చండి. ఇక్కడ ఒక ఎనర్జీ అనేది కనిపిస్తుంది. మీరు బాధపడడానికి వీరే కారణం. మానసిక సంఘర్షణ అంటే జీవితంలో మీ పర్సన్ను మిమ్మల్ని ఏడిపించడం తప్ప మీ పర్సన్ను అంటే సంతోషాన్ని వెతుక్కుంటున్నారు, కానీ ఆ సంతోషం మీకైతే దక్కట్లేదు. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకుంటే లైఫ్ అయితే చాలా వరస్ట్గా అయితే కనిపిస్తుందండి. మీ ఎనర్జీస్ అసలు కొంచెం చెప్పాలి అంటే ఇక్కడ లవర్స్ పరంగా ఎనర్జీస్ అయితే కొంచెం పర్వాలేదు. ఇక్కడ వారి పర్సన్ వారితో మాట్లాడినప్పుడు వీరు హ్యాపీగా ఫీల్ అయ్యే మాటలు ఉంటాయి, మాట్లాడకుండా బాధ పెట్టే సిచ్యువేషన్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీకు అలా కాదండి. ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఒక టాక్సిక్ పర్సన్ అయితే ఉన్నారు. వారు ఎవరైనా కావచ్చు. ఆ మాటలు విని మిమ్మల్ని బాధ పెట్టడం, ఒక విధమైన ఏంటంటే మీకు కెరీర్ గ్రోత్ లేదు, కెరీర్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు, ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, మానసికంగా కుంగిపోవటం మీకు అనిపిస్తుంది. ఏంటంటే ఈ జీవితంలో వీరితోనే ఎందుకు లైఫ్ అన్నది ముడిపడింది, అసలు వీరిలో కోరుకునేది ఏంటి, ఒక మార్పు అనేది కోరుకుంటున్నారు. కానీ వీరిలో మార్పు అనేది రాకుండానే మీరు ఎంత మార్పు కోరుకుంటున్నారో అంత వరస్ట్గా వారు మారిపోతున్నారు. అంటే మీతో ఒక దాన్ని ఏమంటారు, మీరు వారి నుండి చాలా టార్చర్ చేస్తున్నారండి. ప్రజెంట్ అయితే ఒక టార్చర్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. మరి ఇక్కడ డివైన్ బ్లెస్సింగ్స్లో అయితే మీకు సమాధానం అయితే వచ్చింది. అండ్ ఇక్కడ కూడా పర్సన్లో మార్పు అయితే వస్తుందా అంటే వచ్చింది. మరి ప్రజెంట్ ఈ సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి కదా, ఈ 3 ఎనర్జీస్ కాడికి ఇక్కడ మీ పర్సన్లో మార్పు వస్తుందా లేదో ఈ ఎనర్జీస్ అయితే చూద్దాం. ముందుగా ఈ లవర్స్ ఎనర్జీస్ అయితే చూద్దామండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్లో మార్పు అనేది కనిపిస్తుందా లేదా? లవర్స్ పరంగా చూసుకుంటే క్వీన్ ఆఫ్ సార్డ్స్ అండ్ క్వీన్ ఆఫ్ సార్డ్స్ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్. క్వీన్ ఆఫ్ సార్డ్స్కి క్లారిఫికేషన్. మీ పర్సన్లో మార్పు అయితే వస్తుందా అంటే నైట్ ఆఫ్ సార్డ్స్, పేజ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. పేజ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. మీ పర్సన్లో మార్పు అయితే వస్తుందా అంటే ఇంకో కార్డు తీయాలండి. మీ పర్సన్లో మార్పు అయితే వస్తుందా? 2 ఆఫ్ కప్స్ అయితే వచ్చింది. ఇదిగోండి
మీ పర్సన్ అయితే కాంటాక్ట్లోకి వస్తారు. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి. పర్సన్ ఎప్పుడు ఏ విధంగా ఉంటారో తెలియదు. ఇప్పుడు మీ పర్సన్ మీకు దూరంగా ఉండొచ్చు. లవర్స్ పరంగా తీసుకుంటే ఎనర్జీస్ ఫస్ట్ ఏమో నైట్ ఆఫ్ ఫ్యాన్స్కి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉంది అంటే, మీ సిచ్యువేషన్స్ బట్టి ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా యాక్టివ్ అయ్యాయంటే, ఇక్కడ మీ పర్సను ఒకరి కంట్రోల్ అయితే ఉన్నారండి. వారి మాటే నెగ్గుతుంది. వారి మాట తీయలేకపోతున్నారు, వారికి ఎదురు చెప్పలేకపోతున్నారు. సిచ్యువేషన్ వీరి కంట్రోల్ అయితే లేదని, కానీ మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ప్రతిదీ మీ మీద అయితే ఫోకస్ చేశారు. మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఏంటి అంటే, వారికి నచ్చినప్పుడు మాట్లాడింది, నచ్చినప్పుడు వదిలేయడం ఏంటంటే, వీరికి మీతో ఎమోషన్గా కనెక్ట్ అయినప్పుడేమో మీరు నచ్చుతున్నారు. వీరు ఎవరి కంట్రోల్ అయితే ఉన్నారో వారిని చూసి భయపడుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ మీకు ఇచ్చే సమాధానాలు ఇవి. అంటే క్వీన్ ఆఫ్ సోర్స్, మీరైతే మీ జీవితం మీ చేతుల్లో అయితే ఉంది. ఎవరి నిర్ణయంతో మీకు పని లేదు. మీ నిర్ణయం మీ చేతుల్లో ఉంది. పర్సన్ విషయంలో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికి కూడా మీరు సిద్ధమే. కానీ పర్సన్ ఏం చెప్తున్నారు అంటే, నైట్ ఆఫ్ సోర్స్, ఇక్కడ మీ పర్సను మీకు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలని చూస్తున్నారండి. ఒక ట్రావెల్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మేబీ మీ పర్సన్ మీకు అందుబాటులో ఉండకపోవచ్చు, అంటే చాలా దూరంగా ఉండవచ్చు. ఇక్కడ మీ పర్సన్ ప్రతిదీ తెలుసుకుంటున్నారండి. తెలుసుకున్న విషయాలు కూడా వేరే వారితోటి షేర్ చేసుకోవటం, ఆ షేర్ చేసుకున్న విషయాలు మీ వరకు రావటం, ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మీరేమంటున్నారు, మీ చేతిలో మీ జీవితం ఉంది, కానీ మీ పర్సన్ జీవితం ఎందుకు వారు మీ విషయంలో ఎందుకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారంటే, ఇప్పుడు మీ పర్సన్కి మీ విషయాలన్నీ తెలుస్తున్నాయి. ఆ తెలుసుకున్న విషయంలోని ఇక్కడ ఒక పర్సన్ వల్ల మీ విషయాలన్నీ తెలుస్తున్నాయి. ఆ పర్సనే మళ్ళీ మీతో మీ పర్సన్ గురించి మాట్లాడడం అయితే జరుగుతుంది. అంటే మీకు క్లారిటీ కావాలంటున్నారు కదా, అలానే కొంతమందికి అయితే మీ పర్సనే మిమ్మల్ని మీట్ అవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు మీ పర్సను మీరేమంటున్నారు, వారు మాట్లాడితే చాలు, మీకు ప్రపోజల్ ఇవ్వకపోయినా పర్వాలేదు, వారిలో మార్పు వస్తే చాలు అంటే ఎస్ అండి. డెత్ కార్డ్ అయితే వచ్చింది. డెత్ కార్డ్ ఏంటంటే వారిలో అయితే చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. మీరు జీవితంలో మీ పర్సన్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు కదా, రీనన్ అన్నది కావాలని కోరుకుంటున్నారు. రీనన్ అంటే విడిపోయిన వారు మళ్ళీ కలుసుకోవడం. అంటే ఏ విధంగా చెప్పాలి అంటే, మీరు లవర్స్ అయితే మీ పర్సనల్ లైఫ్లో వేరే వారికి కనెక్ట్ అయ్యారనుకోండి, మిమ్మల్ని కాకుండా వేరే వారిని మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ వారి గురించే ఇప్పటి వరకు వారికి ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు. అండ్ వారి విషయంలోని చాలా నేర్చుకోవటం అయితే జరిగింది. మీరైతే మీ పర్సన్ చుట్టూ ఒక సొసైటీలో అయితే మీరైతే ఉన్నారు. మీ పర్సన్ మీ ఎమోషన్స్కి కనెక్ట్ అవుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ లవర్స్ పరంగా అయితే రీయూనియన్ అయితే కనిపిస్తుంది. అంటే మళ్ళీ కలుసుకోవటం అండ్ లవ్ ప్రపోజల్ ఇచ్చుకోవటం, అంటే ఒకరి మనసులో ఒకరి ప్రేమని చెప్పడం అనమాట. అంటే మీరంటే ఇష్టం, కానీ సిచ్యువేషన్ సరిగ్గా లేక మీతో మాట్లాడలేదని, వీరి లైఫ్ వీరి చేతిలో లేదని, కానీ మీ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారని, కానీ మీ విషయాలు ప్రతిదీ తెలుసుకుంటున్నారు. అంటే తెలుసుకున్న విషయాలు వేరే వారి దగ్గర మాట్లాడడం, ఆ మాటలు కూడా మీ వరకు చేరటం. ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీరు ఒక మంచి అన్నది తెలుసుకుంటారు, కానీ మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మీరంటే ఇష్టం లేదని ఇలాంటివి ఏమీ లేదు. ఇక్కడ మీరు ఎప్పుడైతే మీ పర్సన్ చుట్టూ మీ ఆలోచనలు ఎప్పుడైతే తిరుగుతున్నాయో మీ పర్సన్ మీకు కనెక్ట్ అయితే అయ్యారు. మేబీ ఇక్కడ మీ పర్సన్ మీతో రీకనెక్ట్ అవ్వడానికి సెప్టెంబర్లో ఉంటుందండి, రీయూనియన్ అనేది ఉంటుంది. మరి ఈ ఎనర్జీస్ ఎవరికైతే రిజనరేట్ అయితే వారు తీసుకోండి. మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయ్యేది కానీ అండ్ రీయూనియన్ అయ్యేది కానీ 2 monthsలో అయితే ఉంటుంది. ప్రతి విషయం మీకు తెలుస్తాయంటే మీ పర్సన్ ఎవరి దగ్గర అయితే మీ గురించి మాట్లాడుతున్నారో వారి మీతో చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మరి వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా కూడా చూద్దాం ఎనర్జీస్, ప్రతి ఎనర్జీస్ కార్డ్కి. 5 of Pentacles అండ్ ద మూన్, ద డెవిల్. యూనివర్స్ చూసే వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా మీరు ఇచ్చే సమాధానాలు, క్లారిఫికేషన్ ప్లీజ్. వీరి పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ప్రజెంట్ వీరి లైఫ్ సిచ్యువేషన్స్కి ఎలా రెస్పాండ్ అవుతున్నారు. 5 of Pentacles, 5 of Pentacles, 5 of Pentacles, the world and moon energies. మూన్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ ప్లీజ్. మూన్ ఎనర్జీస్కి ఇదిగోండి
కార్డ్స్ పడిపోయినాయి. ఇక్కడ సిచ్యువేషన్ ఇలా ఉంది. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ చూస్తే ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. థర్డ్ పార్టీ వారి నుండి మూవ్ ఆన్ అయిపోయి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ వారు అయితే ఉన్నారండి. ఎనర్జీస్ చూడండి. ఫస్ట్ 5 ఆఫ్ పెంటికల్స్కి ఏంటి, ఇప్పుడు మీ పర్సన్ మీరు కలిసి అయితే లేరు. మీ పర్సన్కి మీరు లేని లోటు అయితే అర్థమవుతుందండి. వారి జీవితంలో ఎవరికైతే ఇంపార్టెన్స్ ఇచ్చారో, మీరు ఎవరైతే తీసుకున్నారో, పవర్ పోయింది. మీరు ఎవరైతే తీసుకున్నారో అలా రిలేటెడ్గా తీసుకోవచ్చండి. 5 ఆఫ్ పెంటికల్స్ అంటే మీ పర్సన్ చాలామంది అయితే దూరం పెడుతున్నారు, దూరం చేసుకున్నారు కూడా. ఎవరు ఎలాంటి వరకు వారికి అర్థమవుతుంది. జీవితంలో మీతో లైఫ్ అయితే అంటే ఎండ్ చేసుకోవాలనుకున్నారు, కానీ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారండి. 5 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీరు లేని లోటు అయితే వారికి అర్థమవుతుంది. ప్రజెంట్ మీ పర్సన్ మీరైతే కలిసి లేరు, మీతో రిలేషన్ క్లోజ్ చేసుకునే ఉద్దేశం అయితే వారికి అయితే లేదు. మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తిరిగి వస్తారు. మీకు ఒక క్లారిటీ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఎలా బాధపడుతున్నారో మీ పర్సన్ కూడా అలానే ఉన్నారు. ఫాస్ట్ లైఫ్కి కనెక్ట్ అయ్యారు అంటే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ గురించే బాధపడుతున్నారు. థర్డ్ పార్టీ వారితో మీ గురించి ఎక్కువైతే మాట్లాడుతున్నారు. అంటే మీ పర్సన్కి వారి మనసులో మీ మీద చాలా ఇష్టమైతే కనిపిస్తుంది. కోపం కన్నా బాధ ఎక్కువ పడుతున్నారండి. మీ పర్సన్ అయితే ఒప్పుకుంటున్నారు మీ విషయంలో తప్పు చేశారని, మిమ్మల్ని మోసం చేశారని. ఒక మెంటల్ స్ట్రెస్ అనేది ఫీల్ అవుతున్నారు. అంటే ప్రతిదీ ఒక మెంటల్ టెస్ట్ లాంటి అనమాట. ప్రతిదీ వారి తప్పులు ఎత్తి చూపించడం. అంటే మీ విషయంలో ఏమేమి మాట్లాడారు, ఏమేమి చేశారు, ఏ విధంగా మిమ్మల్ని టార్చర్ చేశారు, ఏ విధంగా మీతో ప్రవర్తించారు, ఇలా ప్రతిదీ వారికి అర్థమవుతుంది. ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో కూడా వారు మోసపోయారు. మీ పర్సన్ మీలైతే థర్డ్ పార్టీ వారైతే అంత మంచివారైతే కాదండి. ఈ ఎనర్జీస్ కాంబినేషన్ వచ్చేసిందంటే వరస్ట్ ఎనర్జీస్ కార్డ్ అనమాట. ఇప్పుడు మీ పర్సను ఎవరి గురించి అయితే మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారో ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ వారే మోసపూరితమైన వారని తెలుసుకుని ఇప్పుడు మీ పర్సనే రివర్స్ అవ్వటం అనమాట. ఏ విధంగా ఒక ద్వేషం, అసహ్యం, ఇంకా వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీ పర్సన్ ఫీమేల్ అయితే ఇక్కడ మీ పర్సన్ మీ మీద ఉండే అపోహలు ఇవన్నీ ఒక మోసపూరితమైన మాటల వల్ల మిమ్మల్ని అపార్థం చేసుకుని మిమ్మల్ని టార్చర్ చేశారని మీ పర్సన్ అయితే అర్థం చేసుకుంటారు. ఏదైనా సరే ఇక్కడ మీ పర్సను ఇప్పుడు మీరైతే కలిసి లేరండి. మీరేమంటున్నారు, పర్సన్ కాంటాక్ట్లోకి రావాలి, మీతో మాట్లాడాలి, మీకు క్లారిటీ ఇవ్వాలి, మళ్ళీ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి. మరి ఎవరు ఏమంటున్నారంటే నిర్ణయంలో అయితే ఉన్నారంట. థర్డ్ పార్టీ వారా మీరా అంటే ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే థర్డ్ పార్టీ వారి నుండి మూవ్ ఆన్ అయిపోతున్నారండి. అండ్ జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే డివోర్స్ సిచ్యువేషన్స్లో ఉన్న మీరు మళ్ళీ డివోర్స్ అనేది కాంప్రమైజ్ అయితే అవుతున్నారు. మనసులో వారు చాలా బాధపడుతున్నారు. జీవితంలో మీతో డివోర్స్ అనేది తీసుకుంటే వారికి లైఫే ఉండదని, మీరు మోసపూరితమైన వారని, మీతో జీవితం మోసపోయారని వారైతే ఫీల్ అయ్యారు. ఎందుకంటే థర్డ్ పార్టీ వారి లైఫ్ థర్డ్ పార్టీ వారు అన్నవారి ఒక టాక్సిక్ పర్సన్. ఈ టాక్సిక్ పర్సన్ ఎఫెక్ట్ అంతా మీ పర్సన్ మీద పడడం, అంటే టాక్సిక్ పర్సన్ లాగా మీ పర్సన్ మీతో బిహేవ్ చేయటం. మీరేమనుకుంటున్నారు, టాక్సిక్ రిలేషన్షిప్లో అయిపోయింది, పర్సన్ మారుతారా లేదా అన్న భయం, బాధ. ఇక్కడ మీ పర్సన్ మీకన్నా వేరే వారికి ఇంపార్టెన్స్ ఇచ్చి అసలు మిమ్మల్ని పట్టించుకోకపోవటం, మీరు వారిలో అయితే మార్పు అయితే కావాలనుకుంటున్నారు కదా. ఈ మార్పు అయితే చూడండి ప్రతిదీ మార్చుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి. ఈ ప్రయత్నాలు ఎలా ఉంది, ఇది పెళ్లికి సంబంధించి మీతో ఒక హ్యాపీ లైఫ్, హెల్తీ రిలేషన్షిప్ అనేది కావాలని మీ పర్సన్ అయితే కోరుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చూశారు కదా. ఇక్కడ చూడండి ఎనర్జీస్ ఎంత పాజిటివ్గా వస్తున్నాయో. థర్డ్ పార్టీ వారితో గొడవలు పడే మీ నుండి దూరమైన వారు మళ్ళీ మీకు ఒక క్లారిటీ ఇవ్వటం, అంటే వారిని నమ్మాలని, వారిని అర్థం చేసుకోవాలని, మిమ్మల్ని అపార్థం చేసుకున్నారని, మిమ్మల్ని క్షమించమని, వారికి జీవితం మీద ఒక క్లారిటీ వచ్చిందని, మీరు జీవితంలో లేకపోతే వారికి లైఫే లేదని, ఇవన్నీ మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. ద హెరోఫెంట్ ఎనర్జీస్ కార్డ్ చూసారు కదా. ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ మీతో లైఫ్ అనేది ఉంటుంది. ఇక్కడ డివోర్స్ అన్నది ఏమీ జరగదండి. థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారు ఏంటి ప్రతిదీ తెలుసుకుంటారు. ఇక్కడ చెప్పాను కదా. ద సన్ కార్డ్ ఎనర్జీ ఏంటంటే
మీ పర్సన్లో ఏ మార్పు అయితే కోరుకున్నారో ఆ మార్పు అయితే వస్తుంది అంట. అంటే ఇక్కడ హెర్మెట్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మళ్ళీ మీకు రీకనెక్ట్ అయితే అవుతున్నారండి. మీకు ప్రపోజల్ అయితే ఇస్తున్నారు. ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూస్తే ఇప్పుడు మీ పర్సన్ ఎంత టాక్సిక్ పర్సన్గా ఉన్నారో అంత పాజిటివ్ పర్సన్గా అయితే మారిపోతున్నారు. అంటే చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయండి. మిమ్మల్ని ఎంత టార్చర్ చేశారో అంత ప్రేమ అయితే మీ పర్సన్ నుండి మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే ఒక మెంటల్ టార్చరు, ఒక హరాస్మెంట్ లాగా వారితోటి సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొన్నారు కదా. ఇప్పుడు వారు డివోర్స్ ఇవ్వరు, మిమ్మల్ని బాధ పెట్టరు. మళ్ళీ మీరు వారి మీతో జీవితం కావాలని, అంటే మీతో ఒక బ్రైట్ ఫ్యూచర్ చూడాలని అనుకుంటున్నారు. ద సన్ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే పర్సన్లో చాలా మార్పు వస్తుంది. మళ్ళీ మీ బంధం అనేది కలుసుకుంటుంది. అండ్ లవర్స్ పరంగా చూసుకుంటే ఇప్పుడు మీ పర్సన్ తోటి అయితే మీరు రిలేషన్లో అయితే లేరండి. ఇప్పుడు పర్సన్ నుండి కాంటాక్ట్ రావాలి, వారు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, మళ్ళీ వారి ప్రేమ మీకు ఇవ్వాలి అన్న కోరిక అయితే ఉంది కదా. ఇప్పుడు మీ పర్సన్ నుండి మీరు ప్రేమనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి వారి నుండి మీరు ఒక లవ్ ఆఫర్ అనేది చూడబోతున్నారు. అంటే మీరంటే ఇష్టమని అండ్ థర్డ్ పార్టీ వారి విషయంలో మీ గురించి ఏమీ చేయలేని సిచ్యువేషన్, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కారణం కూడా వారు ఒక విధమైన భయం అండి. మీరు వారి చుట్టూ తిరుగుతున్నారు. ఆలోచనలు ఏంటి, వారితో మాట్లాడాలేంటి, వారితో జీవితం కావాలేంటి, ఇవన్నీ మీరు ఇలా చేస్తున్నారు. వారేమో మిమ్మల్ని వదులుకోకూడదు, కానీ సిచ్యువేషన్స్ వారికి అనుకూలంగా లేవు. వారి మంచి చేస్తున్నారో చెడ్డ చేస్తున్నారో అవన్నీ ఆలోచించే ఇప్పుడు మీలాంటి మంచి వారితోటి జీవితం వదులుకుంటే వారి జీవితాంతం ఒక ఒంటరిగా, అంటే వారి లైఫ్లో వారి పార్ట్నర్ ఉన్నా సరే ఒక ఒంటరి లైఫ్ని లీడ్ చేయాలి. అంటే మనసులో మీరున్నారు కానీ జీవితంలో వేరే వారితో అయితే ఉండలేరని మీ పర్సన్ అయితే అంటున్నారు. మీరు మీ పర్సన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మీ పర్సన్ మీరు ఒకే మనసు, ఒకే ఆలోచన, ఒకే జీవితం అయితే కోరుకుంటున్నారు. ఈ ఎనర్జీస్ మీకు ఎలా యాక్టివ్ అయ్యాయి? అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకుంటే పర్సన్లో మార్పు రావాలి, ఆ టాక్సిక్ బిహేవియర్లోని మార్పు రావాలి, మీతో చాలా పాజిటివ్గా ఉండాలి, జీవితంలో ఒక కొత్త మార్పు అనేది ఉండాలి. అంటే ఆ మార్పు కూడా అసలు మీ పర్సన్ ఫస్ట్లో మీతో ఎంత ప్రేమగా ఉండేవారో అంతే ప్రేమ మీరు చూడబోతున్నారు. ఇక్కడ కన్సీవ్ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుందండి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వారు కలుసున్నా సరే మనస్పర్ధల వల్ల మాట్లాడుకోకుండా, అంటే ఒకే ఇంట్లో ఉండి శత్రువులా ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు మీ పర్సన్లో అయితే మార్పు అయితే వస్తుంది. మీరు అనుకోని సంతోషం అయితే చూడబోతున్నారు. ఆ సంతోషం ఎలా ఉంటుంది? ఒక కన్సీవ్ సిచ్యువేషన్ అయితే మీరైతే చూడబోతున్నారు. ఇవన్నీ ఈరోజు ఎనర్జీస్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి వీడియో లాస్ట్లో పవర్ అయితే పోయిందండి, ఏమనుకోవద్దు. ఈ ఎనర్జీస్ బట్టి మనం రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. లవర్స్కి సపరేట్గా అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా సపరేట్గా ఎనర్జీస్ ప్రశ్న పరంగానే తీసాను, అలానే రీడింగ్ చేశాను. మీకు ఈ రీడింగ్ రీజనేట్ అయితేనే తీసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే మీరు మెయిల్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మీరు టెక్స్ట్ చేయవచ్చు. మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. మీ ప్రాబ్లం కూడా వాయిస్ మెసేజ్ అయితే ఇవ్వండి. హాయ్ అని పెడితే నాకు అంత టైం ఏమి ఉండదు. మీ ప్రాబ్లం అయితే చెప్పండి, ఆ ప్రాబ్లం బట్టి నేను రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు నాతో ఎంత పాజిటివ్గా ఉంటే మీకు నేను అలానే రిప్లై ఇస్తాను. మీ మంచి నేను కోరుకుంటున్నానండి. మీకు మంచి జరగాలని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరి లైఫ్లో హ్యాపీనెస్ చూడాలి, కోరుకున్న వారితో జీవితం ఉండాలి. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ వారు విడిపోవాలనుకున్న వారు కలుసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ఈ ఛానల్ వల్ల ప్రతి ఒక్కరి లైఫ్లో సంతోషం చూడాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సపోర్ట్ నాకుంది. నేను ఇంకా మంచి మంచి కంటెంట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ టు ఆల్.